ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఆలూ బోండా. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు బాగా వేగిన తర్వాత జీలకర్ర కొంచెం వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర రెండు బాగా వేగిన తర్వాత 1 కప్పు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసి కలుపుకున్న తర్వాత 1/2 కప్పు పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. పుదీనా వేసుకొని కలుపుకున్న తర్వాత 1/2 కప్పు కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఒకసారి వేగిన తర్వాత మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోని వేసుకొని ఒకసారి అంతా కలిసేట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని కాస్త చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. తరువాత శనగపిండిలోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలి. ఇన్ని వేసుకున్న తర్వాత ఉండలు కట్టకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. శనగపిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ పైన బాండిల్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. తరువాత మనం ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని బాల్స్ టైప్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాల్స్ టైప్లో చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో మనం తయారు చేసుకున్న బాల్స్ని ముంచుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న ఆలూ మిశ్రమాన్ని బాగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇలా తయారైన ఆలూ బోండాలని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనం తయారు చేసుకున్న ఆలూ బోండా రెడీ.